నెల గడుస్తే ఎట్లా గడుస్తుందనే సందర్భం ఉన్నది, నెల వస్తే ఎట్లా ఫీజులు కట్టుకోవాలనే సందర్భం ఉన్నది. మరి ఇన్నేళ్ల కాలం 18 ఏళ్ల కాలం నీతో పాటు పనిచేస్తే మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంది, మీరు మాకు ఇచ్చిన భవిష్యత్తు ఏంది? ఇప్పుడు మా వెనుక ఎంతో మంది వేల మంది కార్యకర్తలు ఉన్నారు ఒక్కొక్కరికి. మీరే మాకు బాగా చేయనప్పుడు మేము వాళ్ళకి ఎట్లా చేయగలుగుతాం? వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు 10 ఏళ్ళ అధికారం ఉంటే మాకు ఏం చేయలేవని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము, మాకు మీరేం చేసేది అక్క అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇదేది సమాధానం చెప్పకుండా మీరు ఏదో కొత్త వాళ్ళతో నాయకులను తీసుకొని, డబ్బు నాయకులను తీసుకొని మీ సొంత ఎజెండా పెట్టుకొని ఈరోజు మీరు పోతే ఇంతమంది తెలంగాణ దగ్గర జాగృతి బిడ్డల ఉసురు పోసుకొని తీసుకుపోయినట్టు కాదా అని అడుగుతున్నా అక్కని. ఈరోజు మీరు కేటీఆర్ గారి మీద అన్నా, హరీష్ రావు గారి మీద అన్నా, సంతన్న మీద అన్నా, ఎవరి మీద అన్నా కూడా ఈరోజు మీరు ఆత్మవంచన మీ పార్టీకి ద్రోహం చేసిపోయినట్టే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ఎవరైతే రామన్న గాని హరీష్ అన్న గాని పొద్దున్న దాకా తెల్లని దాకా ఎక్కడ కార్యకర్త కష్టం వచ్చింది, ఎక్కడ కార్యకర్త న్యాయం జరుగుతుందని ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు హరీష్ అన్న ఇంటికి పోతే తెలుస్తుంది మీకు, రోజు 1000-2000 మంది అన్న ఇంటికి వచ్చి అన్న ఏ సమస్య ఉన్నా ఎవరున్నా ప్రతి ఒక్కరిని పలకరించిన దాకా బయటికి పోడు. ప్రతి ఒక్కరికి భోజనం ఉంటుంది ఇంటి దగ్గర, హరీష్ అన్న ఇంటి దగ్గర. అట్లాంటి గొప్ప నాయకుడిని ఎట్లా విమర్శిస్తావు అక్క నువ్వు? అట్లాంటి నాయకుడిని ఎట్లా విమర్శిస్తావు? కేటీఆర్ గారు ట్విట్టర్లో చేస్తే సరిపోతానంటే కేటీఆర్ అన్నకు ట్విట్టర్ అన్న చేస్తున్నాడా అన్న? ఎంతో మంది తెలంగాణ భవన్లో ఎంతో మంది సమస్యలు వస్తే వింటా ఉన్నాడు. ఎక్కడ పోయినా కూడా అనేక మీటింగ్లు చేసుకుంటూ కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆర్థికంగా అన్ని విధాలుగా కోర్టు పోలీస్ స్టేషన్ల పరంగా ఎక్కడ కూడా సమస్య వచ్చినా కూడా మరి రామన్న గాని హరీష్ అన్న గాని ఎక్కడిదక్కడ స్పందించి ఈరోజు కార్యకర్తలను బలోపేతం చేసే విధంగా మరి ఇద్దరు కూడా ఫైట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు మీరు పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా ఈ తెలంగాణ జాగృతి అనేది మా అందరిది, ఈ తెలంగాణ జాగృతి అనేది మా అందరిది. మీరు ఒక్కరిని తీసుకొని పోతురు. మేమందరం కూడా తెలంగాణ జాగృతి బిడ్డలం అందరం కూడా ఈరోజు తెలియజేస్తాను ఇక్కడ స్టేజ్ పై నుంచి మేమందరం కేసీఆర్ వైపు ఉన్నాము, కేసీఆర్ వెనుకున్నాము, మేము హరీష్ అన్న వెనుకున్నాము, మేము కేటీఆర్ అన్న వెనుక ఉన్నాము, మేము వాళ్ళ కోసమే పనిచేస్తాము. మీ స్వప్రయోజనాల కోసం మీరైతే పోయిరో తెలంగాణ జాగృతి కాదది మేము అనుకుంటా ఉన్నాం. మేము అది కాంగ్రెస్ జాగృతి అని అనుకుంటున్నాం. అది తెలంగాణ వ్యతిరేక జాగృతి అని అనుకుంటున్నాం. ఇక్కడ ఉంది మాత్రమే రియల్ జాగృతి. ఎందుకంటే ఇక్కడ అందరం కూడా సుమారు 2006 నుంచి అందరం పనిచేసిన వాళ్ళమే ఉన్నాం. కాబట్టి అక్క ఇట్లాంటి మాటలు విరమించుకొని ఇప్పటికైనా కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కవిత గారికి తెలియజేస్తా ఉన్నాం.